ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ పల్లెల్లో చూసినట్లయితే గనక సందడి వాతావరణం నెలకొంది. ఇక ఇప్పటికే ఏదైతే జయశంకర్ జిల్లాకు సంబంధించి 12 మండలాల్లో దాదాపు 248 గ్రామ పంచాయతీలకు సంబంధించి మొదటి విడత, రెండవ విడత, మూడో విడత ఇట్లా 3 విడతలుగా ఎన్నికలైతే జరగబోతున్నాయి. సో ముఖ్యంగా చూసినట్లయితే గనక ఎన్నికలకు సంబంధించి అధికారులు కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నట్లు ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి రాహుల్ శర్మ కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా భద్రతా పరంగా చూసినట్లయితే గనక ఎస్పీ సంకీర్త్ కూడా ఎప్పటికప్పుడు నామినేషన్ కేంద్రాలను కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. అదేవిధంగా దాదాపు 400 నుంచి 500 మంది పోలీస్ సిబ్బంది ఎన్నికలకు సంబంధించినటువంటి విధి నిర్వహణలో మరి విడతల వారీగా పాల్గొంటున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. సో ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలపైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు కూడా పోలీస్ శాఖ వెల్లడించింది. సో ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఏదైతే మరి ముఖ్యంగా మరి మావోయిస్టులకు సంబంధించినటువంటి ప్రభావం అంతగా లేకపోయినప్పటికీ కూడా మరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకమైనటువంటి టీమ్స్ కూడా కల్వర్ట్ లాంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి నిఘాను పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా చూసినట్లయితే కనుక తనిఖీలు కూడా మరి ప్రత్యేకంగా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఏదైతే స్ట్రైకింగ్ ఫోర్స్ కావచ్చు, పెట్రోలింగ్ ఫోర్స్ కావచ్చు, ప్రత్యేకమైనటువంటి టీమ్స్ను కూడా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సంకీర్త్ అయితే ఇప్పటికే వెల్లడించారు. ఇక జయశంకర్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే కనుక పల్లెల్లో ఏదైతే మొదటి విడత ఎన్నికలు జరిగేటటువంటి ప్రాంతాల్లో చూసినట్లయితే కనుక పల్లెల్లో ఒక సందడి వాతావరణం ఇప్పటికే నెలకొంది. సో ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఇప్పటికే దాదాపు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతున్నటువంటి మరి గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఎన్నికలను తీసుకున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా కొంతమంది అంటే మంత్రులు కూడా ఏదైతే మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కావచ్చు, అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇట్లా మంత్రులు కూడా ప్రత్యేకంగా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి మరి ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలకు కావచ్చు, మరి స్థానిక నాయకులకు కావచ్చు దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఏదైతే ముఖ్యంగా మరి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటేలా మరి ఇప్పటికే మనం చూసాము జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించినటువంటి నేపథ్యంలో మరి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పైచేయి సాధించే దిశగా మరి కార్యకర్తలకు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఇప్పటికే మరి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గ్రామాలకు సంబంధించి మరి పరిస్థితి అదే బలబలాలు ఏంటి అనేది కూడా మరి ముఖ్యంగా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక బీఆర్ఎస్ కూడా ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్తా ఉంది. సో ఏదైతే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో అధికారంలో ఉన్నప్పుడు దాదాపు ఎక్కువ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో మరి పాతగా ఎవరైతే ఆ లీడర్లు ఉంటారో, సర్పంచ్గా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా మరి గ్రామ స్థాయిలో కూడా ప్రజలతో మమేకమై ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి వారు కూడా ఈ యొక్క ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉండడంతో మరి ఈసారి తమకు సంబంధించినటువంటి అంటే అదే ఒక బలంగా వారు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే గతంలో పనిచేసినటువంటి అనుభవంతో పాటు ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మరి ఈసారి ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు కూడా మరి పైచేయి సాధించే దిశగా ఇప్పటికే మరి ప్రజలను ప్రసన్నం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఏదైతే ఏకగ్రీవానికి సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా ఏకగ్రీవం అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కూడా ఎప్పటికప్పుడు మరి కాంగ్రెస్ నాయకులకు కావచ్చు, మరి కింది స్థాయి ద్వితీయ శ్రేణి నాయకులకు కావచ్చు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఏదైతే చూసినట్టయితే కనుక దాదాపు గణపురం కావచ్చు, అదేవిధంగా మొగుళ్ళపల్లి కావచ్చు, ఇక ఏదైతే మిగతా ప్రాంతాలు ఏవైతే మనకు చూసినట్లయితే కనుక దాదాపు 4 మండలాల్లో మనకు చూసినట్లయితే యొక్క మొదటి విడత ఎన్నికలకు సంబంధించి మనకు జరుగుతున్నటువంటి పరిస్థితి. జయశంకర్ జిల్లాకు సంబంధించి దాదాపు 12 మండలాలకు సంబంధించి 3 విడతల ఎన్నికలు జరిగితే మొదటి విడతలో మనకు గణపురం కావచ్చు, గోరికొత్తపల్లి కావచ్చు, రేగొండ, మొగులపల్లి మండలాల యొక్క ఎన్నికలు అయితే జరగబోతా ఉన్నాయి. గణపురకు సంబంధించి మనం మాట్లాడుకుంటే 17 గ్రామ పంచాయతీలు గణపురం మండలానికి ఉన్నాయి. అదేవిధంగా గోరికొత్తపల్లికి సంబంధించి మనం మాట్లాడుకుంటే 16 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రేగొండకు సంబంధించి మనం మాట్లాడుకుంటే 23 గ్రామ పంచాయతీలు, మొగులపల్లికి సంబంధించి మొత్తం 26 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే నాయకులంతా కూడా మరి ప్రజలని ప్రసన్నం చేసుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎవరైతే ఆశావాహులు కూడా తమకు సంబంధించి అంటే ఏదైతే నామినేషన్ల ప్రక్రియ కూడా మొదటి విడతకు సంబంధించినటువంటి మరి ముగింపు దశకు చేరుకోవడంతో ఇక గుర్తులు కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కొన్ని గంటల్లో. ఇక దీనికి సంబంధించి ఇక ఏదైతే గుర్తులు వచ్చిన తర్వాత మరి పార్టీ పరమైనటువంటి గుర్తులు కాకుండా కూడా వేరే ఇతర గుర్తులు కూడా వస్తాయి. కాబట్టి ఇక గుర్తులు వచ్చిన తర్వాత ప్రచారం మాత్రం పల్లెల్లో హోరెత్తేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే మనం ఇప్పటికే మనం మాట్లాడుకుంటున్నట్లు ఒకవైపు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరోవైపు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, మరోవైపు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఈ ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అత్యధిక స్థానాల్లో మరి కైవసం చేసుకునేలా మరి ప్రతి వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు చూసినట్లయితే కనుక భారతీయ జనతా పార్టీ కూడా తన ఉనికిని చాటే విధంగా యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని ఇప్పటికే భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీనిలో భాగంగానే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏదైతే ఇన్ఛార్జీలను కూడా నియమించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో ఎన్నికల వేళ చూసినట్లయితే కనుక చర్చలు కూడా
కూడా జోరుగా సాగుతున్నాయి పల్లెల్లో. మరి ఎవరు నిలబడితే బాగుంటుంది, ఎవరిని నిలబెడితే బాగుంటుంది అనేటటువంటి, అంటే ఎవరితో అభివృద్ధి జరుగుతుంది అనేటటువంటి చర్చలు మొత్తానికైతే పల్లె వాతావరణంలో హీట్ ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. క్యాంపు రాజకీయాలు కూడా నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా చూసినట్లయితే కనుక కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఏకగ్రీవం కావడానికి కూడా మొగ్గు చూపేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా చూసినట్లయితే కనుక మరి ఎన్నికల ప్రచారానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎన్నికల గుర్తులు వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారం అయితే హోరెత్తించబోతుందని చెప్పుకోవచ్చు. పల్లె వాతావరణం అంతా ఒకసారిగా రాజకీయ వాతావరణం అంతా కూడా హీట్ ఎక్కినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా చూసినట్లయితే కనుక మరి నిధుల సేకరణ కావచ్చు, గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి నిధుల్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఇప్పటికే నామినేషన్ వేసినటువంటి అభ్యర్థులు అయితే చెప్తా ఉన్నారు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పేసి వాళ్ళైతే మరి ప్రజలకు వెళ్తాము, తప్పకుండా మరి మద్దతు కూడగట్టుకుంటామని చెప్పేసి ఇప్పటికే తమకు సంబంధించినటువంటి వర్గాలని కావచ్చు, అదేవిధంగా ప్రజల్ని కలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో చూద్దాం మరి ఎన్నికలకు సంబంధించి ఒకవైపు అంటే ఇది పార్టీ పరంగా జరిగేటటువంటి ఎన్నికలు కాకపోయినప్పటికీ కూడా, పార్టీ గుర్తుపై జరిగేటటువంటి ఎన్నికలు కాకపోయినప్పటికీ కూడా ఒకవైపు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలను తీసుకొని ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మరి ప్రజలు మద్దతు అనేది ఎవరి వైపు ఉంటుంది, మరి ప్రజలకు సంబంధించి వాళ్ళ ఆశీర్వాదం ఏ వైపు ఉండబోతుంది అనేది మాత్రం ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో సమీర్, ఆర్బీ న్యూస్.